గోదావరి కాలుష్య నివారణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సమర్పించిన నివేదికపై అధికారులతో చర్చించారు. నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువ మొత్తంలో ప్రమాదకర రసాయనాలు గోదావరి నదిలో కలుస్తున్నట్లు నివేదికలో తేలడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. నదిలోకి రసాయన వ్యర్థాలు, మురుగునీరు వదులుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ నదీ జలాలను కలుషితం చేస్తూ ఉన్న ఆంధ్ర పేపర్ మిల్స్ తో పాటు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కు కూడా వెంటనే నోటీసులు జారీ చేయాలంటూ ఆదేశాలిచ్చారు. గోదావరి ప్రక్షాళన విషయంలో అలసత్వాన్ని సహించేది లేదు అంటూ డిప్యూటీ సీఎం హెచ్చరించారు. రైట్, మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు అప్డేట్స్ అందించడానికి. శివ, మనం చూస్తున్నాం గుర్రపు డెక్క ఎంతగా పేరుకుపోయిందో గోదావరి నదీ జలాలు, అలాగే కలుషితమైపోతున్నాయంటూ స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన అధికారులు ఏం చెప్తూ ఉన్నారు, ఎటువంటి చర్యలు చేపడుతున్నారు ఇప్పుడు ప్రక్షాళన దిశగా? స్మృతి, మొత్తం మీద చూసుకుంటే త్వరలో జరగబోతున్న గోదావరి పుష్కరాలతో పాటుగా రాజమండ్రికి సంబంధించిన గోదావరిలో జరుగుతున్న వ్యర్థ పదార్థాలు, దానివల్ల ఏర్పడుతున్న ఇబ్బందులకు సంబంధించి కూడా పీబీసీ పొల్యూషన్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఒక నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక మూలంగా కూడా గుర్రపు డెక్కతో పాటు ఆంధ్ర పేపర్ మిల్ అసోసియేషన్ పేపర్ మిల్లు నుంచి కూడా పూర్తి స్థాయిలో వ్యర్థాలు అలాగే రసాయనాలు కూడా పూర్తి స్థాయిలో గోదావరి నదిలో కలుషితం అవుతున్నట్లు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా కానీ పేపర్ మిల్ అసోసియేషన్ ఏమాత్రం కూడా దృష్టి కేంద్రీకరించలేదు. కనీసం దానిపై దృష్టి పెట్టిన దాఖలాలు కాదు, చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవని చెప్పి అధికారులు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గతంలోని ఇదే అంశానికి సంబంధించి ఒకసారి చర్చించాము. ఎన్నిసార్లు చర్చించినా ఇదే రకమైన సమాధానం చెప్పడం పట్ల అధికారుల తీరుపై ఒక రకమైన అసంతృప్తిని డిప్యూటీ సీఎం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి పేపర్ మిల్ అసోసియేషన్, ఆంధ్ర పేపర్ మిల్తో పాటు అలాగే రాజమహేంద్ర మున్సిపల్ కార్పొరేషన్కి వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలి. తక్షణమే 10 రోజుల వ్యవధిలోనే వారు వివరణ ఇవ్వాలి. ఆ తర్వాత వారు వివరణ ఇచ్చి చర్యలు కనుక తీసుకోకపోతే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే పొల్యూషన్ బోర్డుకు సంబంధించి కూడా చాలా పూర్తి స్థాయిలో నివేదికనిచ్చింది. ఆ నివేదిక సంబంధించి రసాయనాలు, వ్యర్థాలు అలాగే అనవసరం ఏదైతే గుర్రపు డెక్క, వీటి వల్ల ఆ ప్రాంతం అంతా కూడా కలుషితం అవుతుంది. తద్వారా ప్రజలు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అలాగే గోదావరి నీరు ప్రజలు కొన్నిటికి వినియోగిస్తారు కాబట్టి తద్వారా ప్రజలకు సంబంధించిన రోగాల బారిన పడే అవకాశం ఉందని చెప్పి గతంలోనే నివేదికలు ఇచ్చారు. కానీ ఆ నివేదికలకు సంబంధించి కూడా అధికారులు తొక్కిబట్టి ప్రజలను ఇబ్బందులు పాలు చేసే దిశగా వ్యవహరించారు. త్వరలో జరగబోతున్న రాజమండ్రి పుష్కరాల నేపథ్యంలో ఇటీవల డిప్యూటీ సీఎం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పుష్కర ఘాట్లను కూడా స్వయంగా పరిశీలించారు. ఆ సమయంలో మంత్రి దుర్గేష్ తీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే దాంతోపాటుగా వరుసగా అధికారులతో సమీక్షా సమావేశాలు పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా దీనిపై పూర్తి స్థాయిలో ప్రక్షాళన దిశగా, గోదావరి నదిని ప్రక్షాళన దిశగా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఆ దిశగా కూడా కార్యాచరణ అడుగులు వేస్తున్నారు. రానున్న వారం 10 రోజులను దీనిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవ్వాలని చెప్పి డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. సుమతి. రైట్ శివ, థ్యాంక్ యూ.